హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పిఎన్కే ఎడ్యుకేషన్. మనకి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి, అదే యూపీఎస్సి నుంచి మనకి రీసెంట్గా రిక్రూట్మెంట్ అయితే కండక్ట్ చేస్తున్నారు ఫ్రెండ్స్. ఈ వీడియోలో దాని గురించి డిస్కస్ చేద్దాం. అలానే ఛానల్కి కొత్తగా వచ్చిన వాళ్ళ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మనకి వీడియోలో చూసుకుంటే మనకి యూపీఎస్సి నుంచి మనకి ఎకనామిక్ సర్వీస్ అండ్ ఇండియన్ స్టాటిస్టిక్స్ సర్వీస్ ఎగ్జామినేషన్ అయితే వీళ్ళు రిక్రూట్మెంట్ కండక్ట్ చేస్తున్నారు ఈ పోస్టులకి. ఇక్కడ మనకి ఎగ్జామ్ సెంటర్స్ చూసుకుంటే ఫ్రెండ్స్, ఏపీ అండ్ తెలంగాణ వాళ్ళకి మాత్రం ఒకటే సెంటర్ ఫ్రెండ్స్. హైదరాబాద్ ఒకటే ఇచ్చారు వీళ్ళు. అది చూసుకొని అప్లై చేసుకోండి ఫ్రెండ్స్. క్లియర్గా మెన్షన్ చేశారు. ఫస్ట్ ప్రిఫరెన్స్ ఏది ఇస్తే దానికే వస్తుందని క్లియర్గా మెన్షన్ చేశారు వీళ్ళు. అలా మనకి లాస్ట్ డేట్ చూసుకుంటే ఏప్రిల్ 30 ఫ్రెండ్స్. ఈ మంత్ 30 కల్లా మీరు 30 కల్లా మీరు అప్లై చేసేసుకోవాలి, ఇలా మంత్ ఎండింగ్ కల్లా. ఏజ్ లిమిట్ వచ్చేటప్పటికి 21 నుంచి స్టార్ట్ అవుతుంది ఫ్రెండ్స్. యాజ్ పర్ ఏజ్ రిలాక్సేషన్ ప్రకారం వీళ్ళు ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇచ్చారు వీళ్ళు. షెడ్యూల్ క్యాస్ట్కి వచ్చేటప్పటికి 5 years అండ్ ఓబీసీ వాళ్ళకి వచ్చేటప్పటికి 3 years ఇచ్చారు ఫ్రెండ్స్. అలానే డిఫెన్స్ వచ్చే వాళ్ళకి 3 years ఏజ్ రిలాక్సేషన్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేశారు. ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే ఫ్రెండ్స్, ఇండియన్ ఎకనామిక్ సర్వీస్ వచ్చేటప్పటికి కంపల్సరీగా పోస్ట్ గ్రాడ్యుయేషన్ అనేది చేసి ఉండాలి. అది కూడా ఎకనామిక్స్లో కానీ, అప్లైడ్ ఎకనామిక్స్లో కానీ, బిజినెస్ ఎకనామిక్స్లో కానీ, ఎకనామెట్రిక్స్ కానీ, రికగ్నైజ్డ్ యూనివర్సిటీలో కానీ చేసి ఉండాలి ఫ్రెండ్స్ కంపల్సరీగా కోర్స్ అనేది. అలానే ఇండియన్ స్టాటిస్టికల్ సర్వీసెస్ చూసుకుంటే బ్యాచిలర్ డిగ్రీ విత్ స్టాటిస్టిక్ కానీ, మ్యాథమెటికల్ స్టాటిస్టిక్ కానీ, అప్లైడ్ స్టాటిస్టిక్స్ కానీ, ఆర్ మాస్టర్ డిగ్రీ ఇన్ స్టాటిస్టిక్స్ కానీ, మాస్టర్స్ ఇన్ అప్లైడ్ స్టాటిస్టిక్స్ కానీ చేసి ఉండాలి కంపల్సరీగా రికగ్నైజ్డ్ యూనివర్సిటీలో. ఒకసారి చెక్ చేసుకొని ఎవరెవరికి ఎలిజిబుల్ అయితే వాళ్ళందరూ అప్లై చేసుకోండి ఫ్రెండ్స్ ఈ జాబ్స్కి. ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు లాస్ట్ డేట్ వచ్చేటప్పటికి 30th April అనేసి. ఇక్కడ ఫీజు చూసుకుంటే ఫ్రెండ్స్, ఫీమేల్ క్యాండిడేట్స్కి, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి అండ్ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి ఎలాంటి ఫీజు లేదు. రిమైనింగ్ వాళ్ళందరూ 200 అనేది ఫీజు పే చేయాలి త్రూ ఆన్లైన్ మోడ్లోని. మీకు లింక్ అనేది మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను ఫ్రెండ్స్, దాని ద్వారా మీరు అప్లై చేసుకోండి. పీడిఎఫ్ లింక్ కూడా మీకు ప్రొవైడ్ చేస్తాను. ఒకసారి క్లియర్గా మెన్షన్ ఒకసారి చెక్ చేసుకొని క్లియర్గా చెక్ చేసుకోండి ఫ్రెండ్స్. ఎవరెవరు ఎలిజిబుల్ దేనికి ఎలిజిబుల్ అవుతారో వాళ్ళు అప్లై చేసుకోండి. ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేసే డిజేబుల్ క్యాండిడేట్స్ వాళ్ళకి ఏ క్యాండిడేట్స్ అంటే ఎంతెంత ఫిజికల్ రిక్వైర్మెంట్స్ ఉండాలో వాళ్ళకి క్లియర్గా మెన్షన్ చేశారు. అది కూడా చెక్ చేసుకోండి. ఇక్కడ సబ్జెక్ట్ వైజ్ ఎగ్జామినేషన్ చూసుకుంటే ఫ్రెండ్స్, ఇక్కడ Part 1 వచ్చేటప్పటికి రిటర్న్ ఎగ్జామినేషన్ 1000 మార్క్స్కి. ఇక్కడ సబ్జెక్ట్ వైజ్, మార్క్స్ వైజ్ ఇక్కడ ఇచ్చారు. అలానే Part 2 వచ్చేటప్పటికి వైవో వాయిస్ ఎవరెవరు Part 1లోని క్లియర్ చేస్తారో, Part 1 క్లియర్ చేస్తారు, Part 2కి వచ్చేటప్పటికి వైవో వాయిస్ ఉంటుంది 200 మార్క్స్కి. ఇక్కడ ఏ టాపిక్స్ కూడా ఇచ్చారు క్లియర్గాను, దాన్ని బట్టి మీరు టాపిక్స్ అనేవి ప్రిపేర్ అవ్వండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్.